గృహము తానే వసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు. ఎంత సుందరము ప్రభుని గృహము, ఎంత సుందరము ప్రభుని గృహము. నలుదిక్కుల నుండి కూర్చెనుగా, నలుదిక్కుల నుండి కూర్చెనుగా. ఏక శరీరము రక్తబంధముచే, ఏక శరీరము రక్తబంధముచే. వేలాది భాషల నుండినను, వేలాది భాషల నుండినను. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు. ఒక నూతన వ్యక్తిగమము చేసే, ఒక నూతన వ్యక్తిగమము చేసే. పరమ గృహమునకు చెందితివి, పరమ గృహమునకు చెందితివి. ఐక్యతతో స్థిరముగా నమర్చబడి, ఐక్యతతో స్థిరముగా నమర్చబడి. దేవుని గుడారముగా నైతివి, దేవుని గుడారముగా నైతివి. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు. దేవుని దినముతో సమీపించుచున్న, దేవుని దినముతో సమీపించుచున్న. చెప్పెను మేల్కొని యుండుమని, చెప్పెను మేల్కొని యుండుమని. విశ్వాసయోగ్యులముగా జీవించి, విశ్వాసయోగ్యులముగా జీవించి. ఓరిమితో వేచియుండెదము, ఓరిమితో వేచియుండెదము. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినంగా ప్రభు మెరక ప్రార్థనా మందిరంలోనికి మన అందరినీ కూడా సమకూర్చినందుకు ప్రభువుకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు మనందరూ కూడా తెలుసు, ఆహ్వానితులందరికీ కూడా ప్రత్యేకంగా ఈ విషయం తెలిసి ఉంటుంది. ఎఫ్రాయిం గారు ఆయన కుటుంబంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి ప్రభుకి వందనాలు చెల్లించాలని సాపాటి విశ్వాసులందరినీ కూడా ఆహ్వానించి అందరం కలిసి ప్రభువును స్తుతించాలని ఉద్దేశం కలిగి ఈ కూడిక ఏర్పాటు చేసుకున్నారు. నేను అదే పనిగా అడుగుతూ వచ్చాను, కారణం ఏంటి చెప్పకుండా ఏంటి అని ఆయన అడిగినప్పుడు అనేకమైన మేళ్ళు దేవుడు మా కుటుంబంలో చేశారు. అన్నిటికి కలిపి నేను కృతజ్ఞుడినై దేవునికి వందనాలు చెల్లించాలని తలపు కలిగి ఈ కూడిక ఏర్పాటు చేసుకున్నా. అదేవిధంగా ఇదే ప్రతి సంవత్సరం కూడా నా ఆనవాయితీ. ఆ విధంగా ప్రభు నన్ను మందిరంలో నిలిపి ఆయన చేసిన మేలు గురించి ఒకసారి కృతజ్ఞత చెల్లించాలని ఉద్దేశం కలిగి ఈ కూడిక ఏర్పాటు చేసుకున్నారు.
దాన్ని బట్టి ప్రభుకు ఎంతో వందనాలు. ఆ కుటుంబానికి మేము కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అదే సమయంలో అనేకుల్ని ఆహ్వానించారు. అనేకులు ఆహ్వానితులందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తుంటున్నాం. మన కూడిక ప్రారంభించడం కొంచెం లేట్ అయింది, కానీ మామూలు కృతజ్ఞత కూడికల కన్నా త్వరగానే ఈరోజు ప్రారంభించాం. ఇది క్లుప్తంగానే మనం ముగించుకుంటాం. కాబట్టి ఓపికతో ఉండాలని మనవి చేస్తున్నాం. అదే సమయంలో మనందరూ కూడా శ్రేష్టమైన విందు ఏర్పాటు చేయబడింది. ప్రభు మన కొరకు సిద్ధపరిచారు. కాబట్టి దాని గురించి మనం చింతపడాల్సిన అవసరం లేదు. మనందరం సంతోషించి మన ఈ స్థలాన్ని విడిచిపెట్టాలని ప్రభుపేట కోరుతున్నాం. ఈ సందర్భంగా మొట్టమొదట సహోదరుడు ఉత్తర సాక్ష్యాన్ని పంచుకుంటారు. తర్వాత సహోదరి ఝాన్సీ గారు తన ప్రభువుని స్తుతించాలని మనవి చేస్తున్నాం. దాని తర్వాత మనం మిగతా కార్యక్రమం ప్రారంభించుకుంటాం. ప్రభునామన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మరి గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం కూడా థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టుకున్నాను. దాదాపుగా మీలో కొంతమంది వచ్చినారు. అయితే ఈ సంవత్సరం కొంత ప్రత్యేకమైంది. అది నవంబర్ 29కి మా యొక్క వైవాహిక దినం పూర్తి చేసుకొని 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాల సందర్భం బట్టి మరి దేవుని మందిరంలో దేవుని బిడ్డలతో, విశ్వాసులతో కృతజ్ఞత కూడిక పెట్టుకోవాలని ఆశించాను. మరి నా హృదయం చాలా భారంగా ఉంది. ఉదయం నుంచి అనేక ఆలోచనలు, సమస్యలు వచ్చినాయి. నాకు ఎప్పుడు ఇంత నా బాడీ షువర్ కాలేదు. ఈరోజు నా శరీరం చాలా భయంతో వణుకుతుంది. ఉదయకాలంలో 2 ఫోన్స్ వచ్చినాయి నాకు. ఒక ఫోన్ ఏమో నన్ను భయపెట్టింది, ఒక ఫోన్ ఏమో నన్ను బాధ పెట్టింది. అయినప్పటికీ ప్రభు నమ్మదగిన వాడు. ఈ సమస్యలు, ఈ బాధలు మనకు ప్రాణం ఉన్నంత వరకు మనల్ని వెంబడిస్తాయి. దయచేసి నన్ను క్షమించాలి. నేను చాలా ఎమోషనల్గా ఉన్నాను. మీతో సరిగా పంచుకోలేనేమో. అయినప్పటికీ నా 30 సంవత్సరాల మ్యారీడ్ లైఫ్ జర్నీ జ్ఞాపకం చేసుకుంటే, యాకోబు అంటాడు, ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు నీ ఆయుష్ ఎంత, నీ వయసు ఎంత అని అడిగితే యాకోబు అంటాడు, నేను ప్రయాణం చేసిన సంవత్సరములు 130 సంవత్సరాలు, నేను బ్రతికిన దినములు దుఃఖ సహితంగా బాధాకరంగా ఉన్నాయి అంటాడు. ఆ మాట చూసుకొని ముందుకు వెళ్దాం. 47వ అధ్యాయం ఆదికాండము 47. ఆదికాండము 47, 9వ వచనం అందరం కలిసి. యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరంలో కొంచెముగాను దుఃఖ సమితంగాను ఉన్నవి. చాలా మానవుని యొక్క ప్రయాణం ఆయన చెప్తుంది. ఆయుష్ మొత్తం చెప్తా ఉన్నాడు. నాది 130 సంవత్సరాలు. కానీ ఆ 130 సంవత్సరాలు ప్రయాణంతో గడిచిపోయింది.
ఆయాస ప్రయాసాలతో గడిచిపోయింది, దుఃఖ సహితంగా గడిచిపోయింది. నా జీవితంలో కూడా చెప్పాలంటే చాలా దుఃఖమైనటువంటి, బాధాసహితమైనటువంటి సంవత్సరాలు. దానికంటే ముందు ఒక మాట బైబిల్ గ్రంథంలో చదువుకుందాం. యోబు గ్రంథము 5వ అధ్యాయం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 17 నుంచి 21వ వచనం వరకు అందరం కలిసి చదువుదాం. యోబు గ్రంథము 5వ అధ్యాయం 17వ వచనం నుండి 21వ వచనం అందరం కలిసి చదువుదాం. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుల దేవుని శిక్షను తొలగించును. ఆయన గాయపరిచి గాయం కట్టును, ఆయన గాయం చేయను, ఆయన చేతులు స్వస్థపరచును. 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును. క్షామకాలం మరణం నుండి, యుద్ధ ఖడ్గ బలం నుండి ఆయన నిన్ను తప్పించు. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకు, ఆయన నిన్ను చాటు చేయను. చాలా ఇది అక్షరాల నా జీవితంలో ఈ వాక్యాలు నెరవేరినాయి. ఎంతో గాయం, ఎంతో ఆయాసం, ప్రయాసం. 30 సంవత్సరాలు ఒక్కసారి వెనుక జ్ఞాపకం చేసుకుంటే ఆశ్చర్యం. ఇది మీ ముందు ఉండవలసినటువంటి వాడిని కాను. ఎన్నో ప్రమాదాలు చాలా క్లుప్తంగా మీ దగ్గర పంచుకుంటాను, సమయం ఎక్కువ లేదు. 2002వ సంవత్సరం అనుకుంటా, భయంకరమైన యాక్సిడెంట్. నా భార్య మొత్తం మెడ దిగిపోయింది ఇట్లా యాక్సిడెంట్లో. 56 కుట్లు పడ్డాయి, 56 సూచర్స్ పడ్డాయి మెడ మీద. అయిపోయింది అనుకున్నాం. దేవుడు అద్భుతమైన రీతిగా మరణం నుంచి తప్పించిన. 2004వ సంవత్సరంలో నేను డ్రైవ్ చేస్తున్నాను. వేకువజామున 4 గంటల ప్రాంతంలో, మెట్టుపల్లి ప్రాంతంలో ఒక బ్రిడ్జ్ మీద నుంచి నా 4-వీలర్ కారు కింద పడిపోయింది. బండి ఇంత తుక్క అయిపోయింది. నేను ఒక్క గాయం లేకుండా దేవుడు నన్ను కాపాడు. అప్పుడు మా సెక్రటరీ ఉండేది, అసిస్టెంట్, ఫైనాన్స్ అసిస్టెంట్. ఆయనకు కూడా ఒక చిన్న గాయం, అరికాల్లో ఇంత గాయం. బండి ముద్ద అయిపోయింది. అప్పుడు నన్ను తప్పించినాడు. మళ్ళీ తర్వాత 2008వ సంవత్సరం అనుకుంటా, మళ్ళీ నా వైఫ్కు మళ్ళీ ఒక యాక్సిడెంట్ అయింది. తలంతా పగిలిపోయింది, తల మీద ఇంత లోతు గాయమైంది, ఆ గుంటలాగా పడిపోయింది. చాలా సంవత్సరాలు పట్టింది ఆ గుంత మూసుకుపోవడానికి. దేవుడు ఈ విధంగా భయంకరమైనటువంటి మరణాపాయాలు, 1, 2 అని చెప్పుకోలేని అపాయాలు ఇంకెన్నో ఉన్నాయి. జస్ట్ మీకు ఒక చిన్న శాంపుల్గా మీకు చెప్తాను. అన్నిటికంటే ఎక్కువగా కరువు అనేది నన్ను చాలా వెంబడించింది. దరిద్రత నన్ను వెంబడించింది. బహుశా బెరాక మందిరంలో నేను చూసినటువంటి పరిస్థితులు బహుశా ఎవ్వరు కూడా చూసి ఉండరని నేను అనుకుంటున్నా. ఒక గ్లాసు కూడా బియ్యం లేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఆదివారం ఆఫరింగ్ వేయడానికి కూడా సిగ్గుపడి మధ్యలో వెళ్ళిపోయినటువంటి వారం ఇదే మందిరం. ఎంత భయానకమైనటువంటి పరిస్థితులు అని అంటే, అటువంటి పరిస్థితులలో ఒక 5 సార్లు నేను నా జీవితాన్ని చాలించాను. 5 సార్లు ఇంకా వద్దు, ఈ జీవితాన్ని కొనసాగించాలి.
ఒకసారి 6వసారి నా భార్యను కూర్చోబెట్టుకొని, అమ్మా ఇంకా మనకి లైఫ్ వద్దు. ఆమె కూడా యాక్సెప్ట్ చేసింది. 6వసారి దేవుడు ఎట్లా తప్పించాడో 6 సార్లు నా లైఫ్ను వదులుకోవాలనుకున్నాను. 6 సార్లు దేవుని మహాకృప. లేకపోతే ఇంత పెద్ద కుటుంబాన్ని ఈ దినాన్ని చూడలేకపోయేవారు మేము మా పిల్లలం. కరువులో యోబు గ్రంథంలో అంటాడు 20 అధ్యాయం, క్షామకాలమున మరణం నుండి, యుద్ధకాలమున ఖడ్గబలం నుండి ఆయన నిన్ను తప్పించును. క్షామకాలంలో అద్భుతమైన రీతిగా నన్ను పోషించినాడు దేవుడు. నెమ్మది లేకుండా ఒకసారి లీడ్స్ పెట్టి అండమాన్ని వెళ్ళిపోవాలనుకున్నాను. ఎవరికి చెప్పలేదు, నా పిల్లలకు కూడా తెలియదు, నా వైఫ్ తెలియదు. ట్రైన్ ఎక్కేశాను, చెన్నై ట్రైన్ ఎక్స్ప్రెస్ ఎక్కి. దేవుని స్వరం నాకు వినబడతావు, దిగిపో, ఇక్కడ దిగిపో. ఎక్కడనో ఒక చీకట్లో భువనగిరి దాటిన తర్వాత ఎక్కడ ఆలేరు జనగాం మధ్యలో కొంచెం స్లోగా అవుతున్న ట్రైన్లో నుంచి దుంకేసి రోడ్డు వెతుక్కుంటూ రోడ్డు మీదకి వచ్చాను. మళ్ళీ ఇల్లు చేరుకున్నాను. మళ్ళీ సాతాను నన్ను వెంటాడుతుంది. ఇంకా ఈ జీవితం వద్దు అనుకున్నాను, దేవుడు అట్లా తప్పించాడు. ఇంటికెళ్ళి వెళ్ళిపోవాలనుకుంటే మళ్ళీ దేవుడు తీసుకుని వచ్చినాడు. ఈసారి నాకు ఇండికా కారు ఉండేది, సిల్వర్ కలర్ది కారు ఉండేది, ఇండికా కొత్త కారు. అది ఇంట్లోకి వెళ్ళిపోయినా. నాకు ఎవరికి తెలియదు, నా పిల్లలకు నా భార్యకి. జైరాబాద్ వెళ్ళిపోయాను. జైరాబాద్లో కారు వాష్ చేయించాను. కారు అంతా క్లీనింగ్ చేయించి ఆ డాష్ బోర్డులు ఉన్నాయన్నీ తీసాను. ఆ డాష్ బోర్డులు ఉన్నాయన్నీ తీసేస్తే ఒక బైబిల్ దొరికిందన్న. అది ఒక 6 నెలల సంవత్సరం కింద ఒక దైవజనుడు, ఎవరో ఆ దైవజనుడు నాకు తెలియదు, అన్న ఇది పట్టుకో అని బైబిల్ ఇచ్చాడు నాకు. ఆ బైబిల్ ఎందుకు డాష్ బోర్డులో పెట్టేశాను. ఆ బైబిల్ తీసుకొని అక్కడ జైరాబాద్లో కార్ అంతా కడిగించి, అక్కడ పిల్లోడు ఉన్నాడు, మనకు తెలిసిన పిల్లోడు, ఇంకా రాజు అనే పిల్లోడు, బండి ఇచ్చేసా. నువ్వు దీని మీద బ్రతుకు, ఏమన్నా 4 పైసలు వస్తే అక్కకి ఇంటికి డబ్బులు పంపించు. నేను బాంబే పోతున్నా, నేను ఎప్పుడైనా ఒకసారి నీకు ఫోన్ చేస్తా. ఎక్కడున్న విషయం అక్కలకు చెప్పకు, కానీ డబ్బులు మాత్రం కష్టపడు, పని చేయి, కొంత మాత్రం అక్కకి దీంట్లో నుంచి అని చెప్పి ఆ బైబిల్ తీసుకొని బాంబే వెళ్ళిపోయాను. ఎట్లా పోయినా ఈసారి ఏనంటే మళ్ళీ తిరిగి రాకూడదు అని ₹1 దగ్గర పెట్టుకోలే. ఉన్న పైసలన్నీ వానికి ఇచ్చేసిన. బాంబే బస్ టికెట్ తీసుకున్నా, బాంబే వెళ్ళిపోయాను. బాంబేలో దిగిన, సాయన్ అనే ప్రాంతంలో దిగిన తర్వాత ఒక చెట్టు కింద కూర్చున్నా. చాలా మనోవేదనతో కూర్చున్నప్పుడు ఎందుకో బ్యాగ్ తీసి ఇట్లా తీస్తే దాంట్లో ఆ బైబిల్, కొత్త బైబిల్ ఉంది. ఆ కొత్త బైబిల్లో ఆ దైవజనుడు ఎవరో తెలియదు, ఈరోజు కూడా నాకు తెలియదు, కానీ దాదాపు బైబిల్ అంతా చదివేశాడు ఆయన. ఎంత సింపుల్గా లైనింగ్ చేశాడంటే దాంట్లో చాలా శ్రద్ధగా లైనింగ్ చేసినాడు దాంట్లో. నేను ఇట్లా బైబిల్ తీశాను. ఉదయకాలము బహుశా 8 గంటలకు ప్రాంతంలో కావచ్చు. ఒక చెట్టు కింద కూర్చొని, ఒక చర్చి ఉంది, ఆ చెట్టు కింద గుట్ట ఉంది, దాని కింద కూర్చున్నప్పుడు కీర్తనల గ్రంథము
139వ అధ్యాయం, కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 7వ వచనం. నా ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశంలోకి ఎక్కిన నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళ మందు పండుకున్నాను, నీవు అక్కడ ఉన్నావు. ఈ మాట బైబిల్ ఇట్లా తెరిచాను అంతే. బైబిల్ ఇట్లా తెరిచి ఇట్లా చూడగానే ఆ మాట కనిపించేసరికి నాకు గూస్ బంప్స్ వచ్చినాయి, వెంట్రుకలు రోమాలు లిక్కబడిచినాయి. చెన్నై పోయేటప్పుడు దేవుడు నాతో మాట్లాడినాడు. బాంబే వస్తే దేవుడు నాతో మాట్లాడు. మళ్ళీ మూసేసాను, భయమైంది. మళ్ళీ మూసేసి అర్థం కాలేదు, డిస్టర్బ్డ్ మైండ్ అయిపోయింది. నేను మళ్ళీ పోవద్దు అనుకున్నాను. మంచిగా అయిన తర్వాత కష్టపడాలి, ఇక్కడ మంచిగా చేయాలి, నా పిల్లలను చక్కగా పోషించాలి, ఈ టార్గెట్ ఇంతే. మళ్ళీ కొంతసేపు అయినాక మళ్ళీ నెమ్మది లేక దేవుడు ఇంకో మాట ఇస్తాడేమో అనుకున్నా. మళ్ళా తెరిస్తే మళ్ళీ అదే మాట. భయమైంది. అప్పుడు ప్రార్థన చేసుకున్నా, ప్రభువా నీకు వ్యతిరేకంగా నీ సెలవు లేకుండా పారిపోతున్నా, నన్ను క్షమించు అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నాకు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చినాడు. అప్పుడు ఆకలి ప్రారంభమైంది, ఆకలి స్టార్ట్ అయింది. ఆకలి స్టార్ట్ అయినప్పుడు నేను వెతికితే నా దగ్గర ఒక్క రూపాయి లేదు. ఆ బండి దగ్గరికి పోయినా, ఏక్ వడాపావ్ దేవా అన్న, పైసే నయ్యే బాయ్ అన్న, ఒక వడాపావ్ ఇచ్చినాడు, తిన్నాను. ఇప్పుడు మళ్ళా వాపసు పోవాలి, ప్రయాణానికి డబ్బులు లేవు. बस దగ్గరికి పోయాను. मेरे पास पैसे नहीं है, आप जहीराबाद तक मेरे को लेके जाओ, वहाँ पे आपको पैसे देता हूँ. ठीक है సార్ అన్నాడు. ఒక స్టూల్ మీద కూర్చోబెట్టుకున్నాడు. బాంబే నుంచి వచ్చాను. జైరాబాద్లో దిగిన తర్వాత వాడిని పిలుచుకుంటే వచ్చినాడు. టికెట్ పైసలు ఇచ్చి నన్ను ఇంటికి తీసుకొని పోయినాడు. ఏం మాట్లాడక నాతోటి, నాకు ఒక రూమ్ ఇయ్యు, నేను ఒంటరికి గడపాలను. ఒక రూమ్ తీసుకున్నాను. దాదాపు నెల రోజులు ఆ రూమ్లో బోర్ల పడి కటిక నీళ్ళ మీద దేవుని సన్నిధిలో నా పాపంలో ఒప్పుకున్నాను. ఎందుకు ప్రభువా ఈ పరిస్థితులు? జీవితం చాలించాలనుకుంటే చాలించడానికి కావడం లేదు. ఇల్లు వదిలి పారిపోవాలంటే పారిపోవడానికి అవకాశం దొరకడం లేదు. దేవుని దగ్గర గోజాడాను. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, నెల రోజుల తర్వాత అప్పుడు కొంచెం మనసు ధైర్యం చేసుకున్నాను. తిరిగి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత కూడా నాకేదో అన్ని ఈవిల్ స్పిరిట్స్ కనబడతా ఉన్నాయి. ఇంకెందుకు బతికున్నావు, నన్ను వెంటాడుతూ ఉన్నాయి. ఆ తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత ఒక 3 నెలలు అప్పుడు డూప్లెక్స్ హౌస్ ఉండేది కిరాయికి. ఆ పైకి వెళ్ళాను. పై రూమ్లో నా వైఫ్కి చెప్పాను, నేను ఇక్కడే ఉంటా, ఎవరు రావద్దు. 3 నెలలు దేవుని దగ్గర. అసలు మీరు ఇంటికి పోయిన తర్వాత ప్రయత్నం చేసి చూడండి. కటిక నేల మీద ఈ చెస్ట్ ఆనిచ్చి ఒక 10 నిమిషాల కంటే ఎక్కువ పండలేము. మోకరి సాగిలో పడలేము 10 నిమిషాలు. ఇవన్నీ పుండ్ అయిపోయేటి. ఇవన్నీ భయంకరమైన పెయిన్ అయ్యేది. ఆ టైంలో ఒకే పూట తినేవాడిని, ఆ రాత్రి పూట తినేవాడిని. శనివారము రాగానే ఉపవాసం వదిలిపెట్టేవాడిని. ఆ శనివారం ఉదయం వరకు చాలా బాగుండేవాడిని.
సాయంత్రం కాగానే బైబిల్ తీసి ఇసిరేసేవాడిని. ఈ బైబిల్ అవసరం లేదు, ఈ దేవుడు అవసరం లేదు అనేవాడిని. మళ్ళీ రాత్రి మాట్లాడేవాడు దేవుడు. నేను మళ్ళీ ఫాస్టింగ్ ఉండేవాడిని. మళ్ళీ వారం అంతా ఉండేవాడిని. మళ్ళీ శనివారం రాగానే మళ్ళీ బైబిల్ ఇసిరేసేవాడిని. ఈ విధంగా భయంకరమైన ఈవిల్ మైండ్ తోటి పీడింపబడ్డా. సమూహం నా చుట్టూ ఉన్నట్టుగా నేను చూసేవాడిని. నన్ను వెంటాడుతున్నట్టుగా చూసేవాడిని. సమూహం నన్ను వెంటాడేది. ఈవిల్ మైండ్, ఈవిల్ స్పిరిట్స్ నన్ను వెంటాడేటి. ప్రభుని అడిగిన ఒకరోజు, ప్రభా ఏంటి ఇవి ఇట్లా కనబడేటి నాకు? ఇట్లా ఆ ఒక్క రూమ్లో ఒంటరిగా ఉండేవాడిని, ఇట్లా చూస్తే మొత్తం ఇట్లా కనబడేది. అప్పుడు ప్రభు నాతో ఒక మాట మాట్లాడినాడు. మీకా గ్రంథము 7వ అధ్యాయం 7వ వచనం. అందరం 7, 8, 9 అందరం కలిసి చదువుదాం. ఆయనను, మీకా గ్రంథము 767వ పేజ్. ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా శత్రువు నా మీద అతిశయింపవద్దు. నేను కింద పడినను తిరిగి లేతును. నేను అంధకారం అందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. 9వ వచనం. నేను యెహోవా దృష్టికి పాపం చేసి తిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయం తీర్చు వరకు నేను ఆయన కోపాగ్ని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును. ఆయన నీతిని నేను చూచెదను. 10వ వచనం చిన్న మాట ఉంది. నా శత్రువు దానిని చూచును. ఈ ప్రార్థన చేసేవాడిని. ప్రభా, ఎంతో భయంకరమైనటువంటి సమూహము, సాతాను సమూహం ఉంది. నేను దీనితో గెలవలేకపోతున్నాను. ప్రతిసారి ఓడిపోతా ఉన్నాను. జీవితం గడిచిపోతా ఉంది అని ప్రభు దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చినాడు. యెషయా గ్రంథంలో యెషయా గ్రంథం 29వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథము 29వ అధ్యాయం 5, 6 వచనాలు. నీ శత్రువుల సమూహము లెక్కకు ఇసుకరేణువులంత విస్తారంగా ఉండును. బాధించు వారి సమూహము ఎగిరిపోవు పొట్టువలే ఉండును. హఠాత్తుగా 1 నిమిషంలోనే అది సంభవించును. ఉరుముతోను, భూకంపంతోను, మహాశబ్దంతోను, సుడిగాలి తుఫాన్లతోను, దహించు అగ్నిజ్వాలతోను సైన్యములకు అధిపతియగు యెహోవా దానిని శిక్షించును. ఈ వాగ్దానము దేవుడు నాకు ఇచ్చినాడు. ఈ వాగ్దానం ఇచ్చినప్పుడు నాకు నిజంగా ఎంతో ధైర్యమైంది. ఒకవైపు శత్రు సమూహం ఉంది, సాతాను సమూహము. రెండోది అప్పుల సమూహం. ఈ అప్పుల సమూహం ఏ విధంగా వచ్చినాయనంటే ఏదో అసమాసి కాదు. నేను నిజంగా చెప్పాలనంటే ఇది ఆన్లైన్లో ఉన్నాను, నేను చెప్పలేను. నేను ఎంత డబ్బు చూశానంటే బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అంత డబ్బు చూడకుండొచ్చు. అంత డబ్బు చూశాను. ఎన్ని తరాలు, మా ఫ్యామిలీలో ఎన్ని తరాలు చూడనంత డబ్బు నేను చూశాను. అంత డబ్బు నేను క్యారీ చేస్తూ వెళ్ళాను. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరాల కొలది అంత డబ్బు నేను క్యారీ చేశాను. అంత డబ్బును చూశాను. చూసిన తర్వాత అది ఎట్లా ఎగిరిపోయిందంటే యోనా యొక్క సొర చెట్టు ఎట్లా ఎండిపోయిందో అట్లా ఎండిపోయింది. ఆశ్చర్యం, నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రభు ఎందుకు ఇచ్చినాడో తెలియదు. ఎంతో ప్రయాసం. అసలు దేవుడు నా జీవితంలో, నేను ఎక్కువ చదువుకోలేదు, చదవాలనే ఆశ చాలా ఉండే. నాకు ఒక పోలీస్ ఆఫీసర్ కావాలని ఆశ ఉండేది, ఒక అడ్వకేట్ కావాలని ఆశ ఉండేది. ఈ రెండిట్లలో ఏదో ఒక ప్రొఫెషన్లో నేను కావాలని నాకు ఎప్పుడు వెంటాడేది. అయితే ఈ 2 విషయాల్లో కూడా నేను ఫెయిల్ అయ్యాను. ఎందుకనంటే
నేను సరిగా నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయలేకపోయాను. కారణాలు, దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. చదవాలని ఆశ ఉంది, డబ్బు ఉంది, అది చదవలేకపోయాను. ఆ తర్వాత చాలాసార్లు ప్రయత్నం చేస్తూ వచ్చాను. ఫస్ట్ ఇయర్ రాశాను, సెకండ్ ఇయర్ రాసి ఏదో ఉద్యోగం అటు ఇటు డిగ్రీ ఈనాటికి కూడా కంప్లీట్ కాకుండా దేవుడు ఆపేసినాడు. అది ఎందుకు జరిగిందో నాకు తెలియదు, కానీ దేవుడు ఆ విధంగా నన్ను ఆపేసినాడు. ఈ విధంగా ఉన్న టైంలో దేవుడు నన్ను ఎన్నో రకాలుగా వండర్స్ చేపించాడు నాతోటి. నేను నా జ్ఞానం లేకపోయినా ఎన్నో ఇన్వెంట్ లాగా ఎన్నో వండర్స్ చేపించాడు నాతోటి. ఈ దినానికి కూడా మా చైర్మన్ దగ్గర నేను ఒక ట్రబుల్ షూటర్గా దేవుడు నన్ను పెట్టినాడు. నేనేం చదువుకపోయినప్పటికీ దేవుని కృప నన్ను వెంటాడుతూ వచ్చింది. ఎంత భయంకరమైన పరిస్థితి అని అంటే, అప్పుల సమయంలో ఒక్కొక్కసారి 20 మంది వచ్చేది ఇంటికి. ఎంత కోసము? 50 లక్షలు 20 లక్షల అప్పులు కాదు సుమా, 20,000 50,000 కోసం 20 మంది వచ్చేది. ఇంటి మీద కూర్చునేది, మా గల్లీ అంతా నిండిపోయేది 50,000 కోసం. అవమానం, దేవుని మందిరంలో అవమానం, ఇంటి దగ్గర అవమానం, బంధువుల మధ్యలో అవమానం, 1000-2000 కోసం అవమానం. భయంకరమైనటువంటి పరీక్ష అది. ఎవరికి రాకుండొచ్చు. ఒక గ్లాస్ బియ్యం లేనటువంటి పరిస్థితిలో దేవుడు తిరిగి సమకూరుస్తూ వచ్చినాడు. దేవుని యొక్క ప్రేమను ఎఫ్రాయిము మాట్లాడగానే ఏడుస్తాడంటారు. మాట్లాడడానికి ఏడవడానికి నాకేం చిన్నపిల్లోని కాదు. నా హృదయం అంతా గాయం పడింది. అన్ని గాయాలు పొందాను నా జీవితంలో. 30 సంవత్సరాల అనుభవం. ఆ 30 సంవత్సరాలకు ముందు నా బిఫోర్ మై మ్యారీడ్ లైఫ్ ఆల్సో ఏ రోజు కూడా నాకు సంతోషంగా ఇన్ని సంవత్సరాలు హాయిగా ఉన్న అనుభవం లేదు నాకు. అయితే దేవుని మందిరాన్ని, దేవుడిని ప్రేమించడానికి మాత్రం నాకు ఒక హృదయంలో దేవుడు ఎప్పుడు పెట్టేది దేవుని వాక్యం. అప్పటి నుంచి ఎప్పుడైతే బాంబే నుంచి వచ్చానో, బాంబే నుంచి వచ్చిన తర్వాత అప్పుడు నాకు వాక్యం మీద ఆశ, ఆకలి పుట్టింది. ఎంత చదివేవాడిని అని అంటే, దాదాపు 22 గంటలు 20 గంటలు నిద్ర లేదు, తిండి లేదు, ఏం లేదు. అక్కడనే కూర్చోని నీళ్ళు డౌన్ చేసి అట్లనే ఉండేవాడిని. అంత ఆశ పుట్టించినాడు దేవుడు. అప్పుడు వీటన్నిటి మీద విజయం అనుగ్రహించినాడు. నీ శత్రు సమూహము లెక్కకు ఇసుక రేణువుల అంత విస్తారంగా ఉండును. గాలికి చెదిరి పట్టు బాధించే వారి సమూహం ఎదిగిరిపోవు పొట్టువలే ఉన్న. హఠాత్తు ఒక్క నిమిషంలోనే అది సంభవించిన. దేవుని అడిగిన, ప్రభా ఈ సమూహం ఏంది? ఒక దిక్కేమో ఒంటి చుట్టూ అప్పుల వాళ్ళు వస్తున్నారు, ఒక దిక్కు చూస్తే సాతాను నన్ను వేధిస్తుంది. ఏంటి పరీక్ష? దేవుని దగ్గర అడిగినప్పుడు ఈ వాగ్దానం ఇచ్చిన తర్వాత మీరు నమ్ముతారో నమ్మరో, ఒక్కసారి ఇట్లా లైట్ ఆఫ్ అయినట్టు ఇట్లా ఎగిరిపోయినాయి అంతే. బస్ కథ ఇట్లా ఎగిరిపోయినాయి అంతే. మళ్ళీ ఏనాటికి కూడా నాకు ఒక కళ రూపంలో, ఏనాడు కూడా సాతాను యొక్క ప్రభావంలో, వాని యొక్క నీడ కానీ నేను ఎప్పుడు మళ్ళీ అనుభవించలే. దేవుని యొక్క నీడను అనుభవిస్తూ రావడం దేవుడు నాకు అవకాశం ఇచ్చినాడు. ఆ సమూహం ఓడగొట్టినాడు. ఆ తర్వాత నా అప్పుల సమూహం. ఎంత అద్భుతమైన విషయం అంటే, దాదాపు 3.5 సంవత్సరాలు నేను ఉద్యోగం చేయలేదు. ఉట్టిగా ఇంట్లో ఉండేవాడిని. ఎక్కడికైనా పోవాలంటే మనసు ఒప్పేది కాదు. మీరు నమ్మండి నమ్మకపోండి, ఒక సేవకుని కూడా రావాల్సి అంతకంటే ఎక్కువ నాకు డబ్బులు వచ్చేటి. నెలకు 25-30 వేలు నా ఇంటికి, నా చేతికి గిఫ్ట్ రూపంలో ఇచ్చేవాళ్ళు. నేను ఒక సేవకుని కాదు, ఒక మంచోని కాదు, లేకపోతే ఏదో నేను ఒక గొప్ప స్థానం, నాకు ఒక మంచి స్థానం లేదు. 25,000 నుంచి 30,000 నా ఇంటికి రెగ్యులర్గా వచ్చేవి. వాళ్ళు జీతంలో నుంచి జీతం పడగానే నా కోసం 5,000 ఇట్లా పంపించేవాళ్ళు. ఎంతో నన్ను నిజంగా దేవుడు ఆ విధంగా నన్ను పోషించినాడు. దాదాపు 3.5 సంవత్సరాలు నన్ను, ఉద్యోగం లేకపోయినా 3.5 సంవత్సరాలు నన్ను పోషించినాడు. ఏ ఉద్యోగం లేదు అసలు. మీరు నమ్మండి నమ్మకపోయి, మోకరించాలి, వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. ఒకడు వచ్చిండు, తలుపు కొట్టిండు, నేను ఒక్కడిని ఉన్నా. ఝాన్సీ అప్పుడు ఉద్యోగం పోయింది. టక్కని తలుపు కొట్టిండు, వచ్చి ఆ కారు నీదేనా అన్నాడు. వానికి నేను ఒక 50,000 రూపాయలు ఇవ్వాలి. నాదే అన్న. తాళం అన్నాడు. తాళం ఇచ్చిన, వేసుకొని వెళ్ళిపోయాడు నా కళ్ళ ముందరిని. నేను మళ్ళీ వచ్చిన మోకరించి, ఏదో పోయింది పక్క మళ్ళీ తెచ్చిస్తాడు అన్నట్టు మళ్ళీ మోకరించి మళ్ళీ వాక్యం చదవడం మొదలుపెట్టి, అంటే దేవుడు దాని మీద ఆశ తీసేసినాడు. ఆ తర్వాత ఓ రోజు పొద్దున 5 గంటలకు 5-6 పైల్వాన్లు వచ్చినారు ఇంటికి.
పొద్దున కలెక్షన్ పర్సన్స్ వచ్చినారు. ఒక దగ్గర నేను 50,000 తీసుకున్నాను, ఇంక 25,000 రూపాయలు ఇవ్వాలి వాళ్ళకు. ఆ 25,000 కోసము వచ్చినాడు. ఆ కలెక్షన్ వాడు ఏం చెప్తా ఉన్నాడంటే, సార్ ఇటు దొరుకుతలేడు సార్ అని ఉట్టిగానే చెప్పేసి నాకు, ఇటు దొరుకుతలేడు సార్, పొద్దున్న లేవగానే వెళ్ళిపోతుంది సార్, ఇంటికి పోతున్నా కానీ డోర్ లాక్కుంటుంది సార్, ఏదో చెప్పి ఉంటాడు. నేను ఎక్కడికి పోతలేను, నేను ఇంట్లోనే ఉంటున్నా. కానీ వాడు చెప్పింది రిపోర్ట్ రాంగ్ కాబట్టి వాడు పొద్దున 5 గంటలకు వచ్చిండు. వీడు ఎల్లగానే లట్కన్న రోడ్డు మీద దొరకబడదాం అనుకొని కాసుకొని చూస్తున్నాడు. 6 అయింది, 7 అయింది, ఇక తలుపు ఎవడు తీస్తలేడు. టక్ టక్గా వచ్చింది ఝాన్సీ, నా వైఫ్ వచ్చి డోర్ తెరిచింది. తెరిచిన తర్వాత అందరు సరసరా వచ్చి లోపల సోఫాలలో కూర్చున్నారు. నేను లేచి వచ్చి రిచర్డ్ బండి తాళమి అన్నాడు. అమ్మ బండి తాళం అటు ఇచ్చేయన్న, కారు తాళం ఇచ్చేయను. ఆ కారు ఎంతమంది తీసుకుపోయిందంటే మీకు ఆశ్చర్యం. ఆ కారు అదొక రికార్డ్ బ్రేక్. అది తీసుకుపోయిండా, తాళం ఇవ్వమంటే ఇచ్చిన నేను. అమ్మ ఇచ్చేయమ్మ తాళం ఇచ్చాను. నమ్మండి నమ్మకపోండి, ఆయనకి 25,000 రూపాయలు ఇవ్వాలన్నా వచ్చి నన్ను పట్టుకున్నాడు. ఏమైంది, నువ్వు ఎంత కొట్లాడుతావో అనుకున్నా, ఎంత నీ దగ్గరికి వెళ్ళి రివర్స్ వస్తుందేమో, ఎంత రెబల్నెస్ వస్తుందేమో అనుకున్నా, నువ్వు ఏంది ఇట్లా అనుకొని నన్ను గట్టిగా వాటేసుకొని మీరిద్దరు రేపు రండి అని చెప్పి నన్ను తీసుకొని వెళ్ళి ఇంకా 75,000 రూపాయలు ఇచ్చినాడు. ఈ రోజు కూడా ఆయన మళ్ళీ నన్ను అడగలేదు. నేను పోయి వెతుకుతా, ఆయన లేడు. దేవుడు చేసే సహాయం ఏ విధంగా ఉంటుందంటే, నేను అక్షరాలు నేను అనుభవించిన. కానీ 1000 రూపాయలకు 500 కూడా నేను అవమానించబడ్డా. అక్కడ అన్యుడు 75,000 రూపాయలు ఉత్తగా సంతకం పెట్టి వాళ్ళ అసోసియేషన్, వాళ్ళ టీం, వాళ్ళ ఫైనాన్షియర్స్ అందరికీ ఆయన్నే ష్యూరిటీ ఇచ్చి మాకు డబ్బులు ఇచ్చినాడు. ఈనాటికి కూడా రాలేదు. ఎక్కడ పోయి నేను ఒకరోజు రహమత్ నగర్ అంతా వెతికి వచ్చాను. నాగరాజు ఎక్కడ ఉంటాడు, ఎక్కడ వెతికి వస్తే ఇక్కడ లేడు. దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు నా జీవితంలో అక్షరాలు అనుభవిస్తూ వచ్చాను. ఈ రోజు వరకు నేను బ్రతికున్నానంటే అది దేవుని యొక్క మహాకృప. కనుక నేను ఎట్లా దేవునికి కృతజ్ఞత చెల్లించకుండా ఉండగలను? ఏం దాచిపెట్టుకోవాలి? ఇంకా ఏ డబ్బులు నేను వెనుకేసుకొని దాచిపెట్టుకోవాలి? దేనికోసం నేను దాచిపెట్టుకోవాలి డబ్బు? నాకు దేని మీద ఆశ లేదు. ఒకప్పుడు పెద్ద రింగులు పెట్టుకునేవాడిని, పెద్దవి భారీ రింగులు పెట్టుకునే, బంగారం రింగులు పెట్టుకునేవాడిని. ఆ బంగారం పెట్టుకోవాలన్న ఆశ కూడా లేదు. పోనీ ఇల్లు కట్టే ఆశ కూడా దేవుడు నాకు తీసేసినాడు. దేని మీద ఆశ లేదు, దేని మీద ఆశ లేకుండా చేసేసినాడు. దేవుని బిడ్డల యొక్క మందిరం మీద, దేవుని బిడ్డల యొక్క ప్రేమ మీద దేవుడు నా మనసు కేంద్రీకరించినాడు. కనుక మీరే నా కుటుంబం. అందుకే నా కుటుంబాన్ని నేను పోగొట్టుకోదలుచుకోలే. ఇదే చివరిది కావచ్చు, ఇంకొకటి ఉంటుందేమో లేదో తెలియదు. కానీ దేవుని బిడ్డల మధ్యలో నా సంతోషాన్ని పంచుకోవాలని, డబ్బు దాచిపెట్టుకొని నేనేం చేయాలని నాకు ఆలోచన లేదు. కాబట్టి అంత డబ్బు ఉందా? అంత డబ్బు ఏం లేదు. పోనీ అంత లోయెస్ట్ స్థితిలో ఉన్నానా? అట్లా కూడా లేను. దయచేసి ఇట్లా అనుకోకద్దు, ఎఫ్రాయిం దగ్గర చాలా డబ్బు ఉందని అట్లా అనుకోవద్దు, అందుకే ఇట్లా పెడుతుండేమో అని. ఎక్కువ చేయడం లేదు, అయితే తక్కువ కూడా లేదు, అడుక్కునే స్థితిలో లేను. దేవుడు నన్ను ఆ విధంగా ఉంచినాడు, నా కుటుంబాన్ని ఉంచినాడు. ఇదన నా పిల్లల్ని నేను చూడడానికి దేవుడు నాకు భాగ్యం ఇచ్చినాడు. నా పిల్లలను చూడడానికి భాగ్యం ఇచ్చినాడు. నాకు అల్లుడు, ఎంతో చక్కని అల్లుడు. దేవుడు నాకు మంచి దేవుని భయభక్తులు కలిగిన అల్లుడిని నా గృహంలోకి తీసుకొచ్చినాడు. నాకు చక్కని మనమరాలను ఇచ్చినాడు. వారిని బట్టి ఆనందిస్తూ ఉన్నా. అంతేకాదు, మిగిలిన సమయం దేవుని మందిరంలో దేవుని బిడ్డలతో ఆనందించడమే నా యొక్క మిగిలిన సంతోషం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఒక చిన్న ముగించక ముందు ఇంకొక మాట ఒక మాట వాక్యం చదివి చిన్న కోరస్ ఒకటి పాడాలనుకుంటున్నా. అది మన డినామినేషన్ సాంగ్ కాదు, దయచేసి వేరేలాగా అర్థం చేసుకోవద్దు. మేలాయెను ప్రభు శ్రమనొందుటని, దాసునికెంతో మేలాయెను ప్రభు, మేలాయెను ప్రభు శ్రమనొందుటని, దాసునికెంతో మేలాయెను ప్రభు. గతకాలపు జీవిత వ్యధలన్నీయు, గతకాలపు జీవిత వ్యధలన్నీయు
నేటి మధుర గీతములాయెను ప్రభు, నేటి మధుర గీతములాయెను ప్రభు, మేలాయెను ప్రభు శ్రమనొందుటని, దాసునికెంతో మేలాయెను ప్రభు, ప్రతిగాయముఖై నీకే స్తోత్రం, అవమానంబుల కొరకును స్తోత్రం, ప్రతిగాయముఖై నీకే స్తోత్రం, అవమానంబుల కొరకును స్తోత్రం, నా వేదనలో నిన్ను రుచించితే, నా వేదనలో నిన్ను రుచించితే, మరి అధికముగా శ్రమకై వేడి, మరి అధికముగా శ్రమకై వేడి, ప్రభు శ్రమనొందుటని, దాసునికెంతో మేలాయెను ప్రభు, మేలాయెను ప్రభు గాయపడుటని, దాసునికెంతో మేలాయెను ప్రభు, గతకాలపు జీవిత వెదలన్నీయు, గతకాలపు జీవిత వెదలన్నీయు, నేటి మధుర గీతములాయెను ప్రభు, నేటి మధుర గీతములాయెను ప్రభు, మేలాయెను ప్రభు వెలివేతయని, దాసునికెంతో మేలాయెను ప్రభు, మేలాయెను ప్రభు గాయపడుటని, దాసునికెంతో మేలాయెను ప్రభు. లూకాసు వార్త 15వ అధ్యాయం ఒక మాట చదువుకొని నా సాక్ష్యం ముగిస్తా. లూకాసు వార్త 15వ అధ్యాయం 22వ వచనం, 23వ వచనం, 24వ వచనం. లూకాసు వార్త 15వ అధ్యాయం 23, 24. క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదాము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. ఎందుకు రీజన్ అంటే చనిపోయి బ్రతికెను, తప్పిపోయి దొరికాను కనుక దేవుడు, సాతాను నన్ను చంపాలనుకున్నాడు, దేవుడు నన్ను బ్రతికిచ్చినాడు. దేవుడు మందిరం నుంచి వెళ్ళిపోవాలనుకున్నాను, ఇంటి నుంచి వెళ్ళిపోవాలనుకున్నాను, దేవుడు తిరిగి సమకూర్చినాడు. ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చినాడు, ప్రేమించేవారిని ఇచ్చినాడు, నా ప్రేమను అర్థం చేసుకున్న వారిని ఇచ్చినాడు, నా ఆలోచనను అర్థం చేసుకునేవాడిని, నా ఉద్దేశాలను అర్థం చేసుకునేవాడిని, నా ఆరాటాన్ని అర్థం చేసుకునేవాడిని నాకు ఇచ్చినాడు. దేవుడి నామకు మహిమ కలుగును గాక.